హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహారం మనం. ఈరోజు టైంపాస్కి తినడానికి ఏం లేదని కరకరాడే కారా బూందీ అయితే ఇంట్లో చేసుకున్నాము. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని, ఎందుకంటే కారా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇదే ఫస్ట్ అటెంప్ట్లో నేను ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. ఈ సందర్భంగా ఈ రెసిపీ ప్రాసెస్ మీకోసం. వీడియోలో వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్ శనగపిండి తీసుకున్నాను. అంటే 200 గ్రామ్స్ తీసుకొని నీట్గా జల్లించేసుకున్నా. సో మీ ఇష్టం, మీరు 2 కప్స్ ఆర్ 3 కప్స్ ఎన్ని కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బొంబాయి రవ్వ అన్నమాట. ఇది కరకరలాడడానికి యూజ్ అవుతుంది. మీ ఇంట్లో రవ్వ లేకపోతే బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. సో 200 గ్రామ్స్కి ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఆఫ్టర్ మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా, సో కొంచెం పిండిగా అవ్వాలి అని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ముందుగా జల్లించేసుకొని పెట్టుకున్న శనగపిండిలో ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయినా టేస్టీగా రావాలి అంటే మెయిన్ వచ్చేసి సాల్ట్ అండ్ కారం కదా, సో మనకు టేస్ట్గా సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి. సో కొద్దిగంతా నేను బేకింగ్ సోడా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకుంటే మన పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా యాడ్లో వాటర్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకుంటే అంత మంచిది. పిండిని మరీ లూజ్గాను మరీ టైట్గాను కాకుండా చూపించే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అప్పుడే మనకు బూందీ అనేది మంచిగా వస్తాయి. ఇలా కలిపేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం బూందీ వేసే ముందు పిండిని ఇంకోసారి కలుపుకోవాలి. ఎందుకంటే లూజ్ పిండి పైకి వచ్చేసి మనం వేసిన ఉప్మా రవ్వ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో మనం కలుపుకుంటా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బూందీ వేయడానికి బూందీ గరిటె కావాలని చాలామంది అనుకుంటారు. హోల్స్ ఉన్న ఇలాంటి గరిటె ఉన్నా పర్లేదు, వీడియోలో కనిపిస్తున్న ఈ గరిటెతోనూ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కొద్దిగా పిండి పోసుకుంటా చూపించే విధంగా చేస్తే పిండి అనేది డ్రాప్స్గా పడి బూందీ అనేది మంచిగా బబుల్ షేప్లో రౌండ్ షేప్లో వస్తుంది. సో బూందీ మంచిగా రాకపోవడానికి రీజన్ పిండి అనేది బాగా లూజ్ అయితే అండ్ పిండిని ఓవర్లోడ్గా పోసుకోవడం అండ్ కడాయిలో స్పేస్ లేకపోయినా ఇంకా పిండిని పోయడం. సో అలా చేస్తే బూందీలు అనేవి రావు అండ్ అంతా కింద అతుక్కుపోతాయి. అండ్ మేక్ షూర్ దట్ మనం కింద మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే బూందీలు అనేవి రౌండ్గాను మంచిగా వస్తాయి, ఒకదానికొకటి అతుక్కోకుండా. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. బూందీలు వేయడం అయిపోయిన తర్వాత గరిటెను బ్యాక్ సైడ్ నీట్గా తుడిచేసి బోర్లించుకొని పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైము బూందీలు అనేవి అతుక్కోకుండా రౌండ్గా వస్తాయి. బూందీలు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అప్పుడే అతుక్కొని ఉన్న బూందీలు కూడా మంచిగా విడిపోయి రౌండ్గా ఉంటాయి. బూందీలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని రిమైనింగ్ పిండి అయ్యేంత వరకు చేసుకోవాలి. బూందీలు చేసుకోవడం అయిపోయిన తర్వాత అందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోవాలి. మనకు ఎంత పల్లీలు కావాలో అంత పల్లీలను ఆయిల్లో వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 6-7 వెల్లుల్లి రెప్పలను తీసుకొని దంచుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకును వేయించుకోవాలి. అండ్ ఇంకా జీడిపప్పు పొట్నాలు అండ్ అటుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనం మసాలా కారం చేస్తున్నాం కాబట్టి ఇందులో మసాలాను యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లను వేసుకొని నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం ఉంటే జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. సో మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేదు, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతే, మన కరకరలాడే కారా రెడీ అయిపోయింది. అండ్ సింపుల్గా ఈజీగా ఉంది కదా. టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. అచ్చం బేకరీలో కొన్నట్టే వచ్చింది టేస్ట్, స్మెల్ను. అండ్ బూందీలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. యూ రియలీ ఎంజాయ్డ్ ఇట్. తింటుంటే బూందీలు క్రిస్పీగాను అండ్ అందులో ఉప్పు, కారం అండ్ పల్లీలు
అవన్నీ భలే టేస్టీగా ఉన్నాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండ్ స్టే హెల్తీ, స్టే సేఫ్.